సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? నీ బాధను నా కళ్ళకు కట్టినట్లు చూపించావురా. ఈ దెబ్బతో నా కళ్ళు తెరిపించావురా. సరే నాన్న, ఇదే నాకు కావాలి. ఉంటా మరి. నీకు ఒక శుభవార్త తెచ్చాను. మా ఫ్రెండ్ లేడు. మీ ఫ్రెండ్ ఉన్నాడో లేదో నాకెలా తెలుస్తుందండి? అబ్బా, ఈ పిల్ల పంచులు కాసేపు పక్కన పెట్టి నేను చెప్పేది కాస్త సీరియస్ గా వినండి. అంత సీరియస్ మ్యాటరా అండి? ముందు చెప్పేది వినండి. సరే, తగలడది తప్పుద్దా? ఆ, మా ఫ్రెండ్ ఈ మధ్య ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు. అందులో ఒక మంచి స్కీమ్ ఉందండి. ఏంటది? ఆ, అందులో మనం 50,000 కట్టామంటే నెలాఖరికి వచ్చేసరికి మనకు 10% వడ్డీ కలిపి ఇస్తారండి. ఏమండి, ఆశకు కూడా హద్దులు ఉండాలండి. మీరు డబ్బులు రెడీ చేసుకోండి, రేపు వెళ్ళి డబ్బులు కట్టేద్దాం. సరేనండి. సరేనండి. ముందు నేను చెప్పేది వినండిరా. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి మనం వేరే కంపెనీలో వేద్దాం. మా నాన్నకైతే 10%, మనం అంతకంటే ఎక్కువ ఇచ్చే కంపెనీ చూసుకొని అందులో డబ్బులు కడదాం. ఆహా, డమాల్ కంపెనీ. మమ్మల్ని నమ్ముకుంటే డమాల్. ఒరేయ్, ఇందులో వేస్తే నా భవిష్యత్తు నాకు స్పష్టంగా కనిపిస్తుందిరా. కూడారా? మరి పదరా, మన భవిష్యత్తును మార్చుకుందాం. ఓకేరా? ఏమయ్యా, బాస్ మనకి ఒక టార్గెట్ ఇచ్చాడు. ఇంకా 50,000 అయితే ఆ టార్గెట్ మనం రీచ్ అవుతాం. ఆ తర్వాత మనం జెండా ఎత్తేద్దాం. బయటికి వెళ్ళి ఎవరైనా బకరాలు వస్తే లోపలికి పంపించు. అలాగే సార్. రండి బాబు, కూర్చోండి. ఏంటి బాబు, ఎందుకు వచ్చారు? ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు చూద్దామని వచ్చాం సార్. ఎస్ ఎస్ ఎస్. బాబు, ఇది క్రికెట్ స్టేడియం కాదు, ఇది ఒక కంపెనీ. అంటే డబ్బులు తీసుకొని మళ్ళీ డబ్బులు తిరిగి ఇస్తాం. మేము ఇంకా క్రికెట్ స్టేడియంకి వచ్చామనుకున్నాం. అబ్బో, ఇంతకు మీకేం కావాలి? నాకు లడ్డూలు కావాలి. ఏంటి సార్, డబ్బులు వేద్దామని వస్తే ఇలా మా మీద హ్యాండ్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు? అది అలా దారికి రండి. చెప్పండి, మీకు 1,00,000కు 2,00,000 కావాలా? 2,00,000కు 4,00,000 కావాలా? 10కి? సార్, మమ్మల్ని చూసి మేమేదో కోటీశ్వర్లు అనుకుంటున్నారు. కాదా? కోట్లుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం సార్? లేండి, మీరు అర్జెంటుగా లేండి, బయటకు వెళ్ళండి. సార్ దయచేసి మీరు అలా అనొద్దు. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. అవి చేతులే. సార్, మా ఇంట్లో పరిస్థితులు బాలేవు. మమ్మల్ని మీరే ఏదో ఒక రకంగా ఆదుకోవాలి సార్. ఆదుకోవడానికి ఇది ఏమైనా ధర్మసత్రమా? మీరు అలా అనకండి సార్. మీరు కూడా మా స్థాయి నుంచి కూడా వచ్చారు కదా. మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు. కొంచెం ఆలోచించండి సార్. నేను అలా ఇలా ఆలోచిస్తాను. పోనీ అలా కాకపోతే ఇలా ఆలోచించండి. ఏంటి, సెటేరా? రేయ్, నువ్వు ఉండరా. సార్, మీరే కొంచెం. సరే, మీరు ఎంతే వేస్తారు? ఒక 50. ఏంటి, 50 రూపాయలా? చిచి, కాదు సార్, 50,000. ఓ, 50,000? సార్ ప్లీజ్ మీరు 50,000 తీసుకుంటారు, అంతే అంతే. సరే, ఇవ్వండి. ఇవ్వం. మీరే ఇస్తానన్నారు కదండి. అంటే ఇప్పుడు ఇవ్వమని. మరి అంటే అది. అంటే డబ్బులతో రాలేదా? సార్, మీరు ఇక్కడే ఉండండి, ఇలా వెళ్ళి అలా వస్తాం. లేండ్రా, లేండి, అర్జెంటుగా లేచి బయటికి నడవండి. నడవండి, కూల్. ముందు నడవండిరా, నడవండి. రే, ఇప్పుడు డబ్బులు ఎలారా? రేయ్, అవన్నీ నాకు వదిలేయండిరా. నిన్ననే మా నాన్న 50,000 బ్యాంకు నుంచి తీసుకొచ్చాడు. అవి బీరువాలో ఉన్నాయి. నేను ఇలా వెళ్ళి అలా 50,000తో వచ్చేస్తాను. ఇక్కడే ఉండండి. రే, నువ్వు ఇక్కడ టైం వేస్ట్ చేస్తే వాళ్ళు అక్కడ షాప్ క్లోజ్ చేసుకుంటారా? సరేరా, ఇక్కడ ఉండండి, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఓకేరా? ఓకే. రేయ్, తీసుకొచ్చేసా. రే, ఏంట్రా ఇంత స్పీడ్ గా వచ్చావు? మరేమనుకుంటున్నావురా? ఇంతకి డబ్బులు తెచ్చావా? డబ్బులు లేకపోవడమా? హిహా హా 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 హా. ఇంతకు పొట్టోడేడ్రా. వాడికి బాత్రూమ్ వస్తుందని వెళ్ళిపోయాడ్రా. బ్లడీ. ఓకేరా, మనం వెళ్ళి తెచ్చుకుందాం, పద. పదరా. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటయ్యా మళ్ళీ వచ్చారు? ఇంతకి డబ్బులు తెచ్చారా లేదా? లేకపోవడం ఏంటి సార్, ఇదిగోండి.
మీ పనే బాగుందయ్యా. ఇప్పుడు 50,000 ఇస్తున్నారు, మళ్ళీ రేపు తిరిగి 1,00,000 రూపాయలతో వెళ్తారు. అవును సార్, నాకు డౌట్. అడుక్కో. ఇప్పుడు మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కదా, మరి మీరెందుకు జాబ్ చేస్తున్నారు? మీరు కూడా జాబ్ మానేసి ఇందులో డబ్బులు కట్టి ఏం చక్కగా కష్టపడకుండా డబ్బులు సంపాదించవచ్చు కదా. మరి నీకు డబ్బులు ఎవడ్రా ఇస్తాడు? ఎవడ్రా వీడు? ఓకే ఓకే. వీడంతే సార్, మీరు లెక్క పెట్టుకోండి. హెహె, నాకు నమ్మకం ఉందయ్యా. ఏంటో సార్, ఈ రోజుల్లో నమ్మకం అంటేనే చాలా కరువైపోయింది. హెహె, అందుకే కదయ్యా మేము ఈ స్కామ్ పెట్టింది. అదే స్కీమ్ పెట్టింది. ఆ, అవును సార్, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? ఆ, ఈ రోజుతో ఈ స్కీమ్ అయిపోతుంది. అంటే రేపొచ్చి మీరు డబుల్ మనీ పట్టుకొని వెళ్ళండి. అంటే రేపటి నుంచి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇస్తాం. ఆ, ఓకే సార్, అంటే రేపు వస్తాం. హెహె, మంచిది. మంచిది. రేయ్, మనకు రావాల్సిన డబ్బులు మొత్తం వచ్చేసాయి. ఓకే సార్. అర్జెంటుగా జెండా ఎత్తేసేయాలి. మొత్తం అంతా ప్యాకప్ చేసేసాయి. అలాగే సార్. ఆ, ఏంటండి డబ్బులు రెడీనా? రెడీ అండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళి తీసుకురండి. ఏ, ఇక్కడ డబ్బులు పెట్టాను, ఏమయ్యాయి? కనిపించడం లేదు. జఫా గారు, డబ్బులు లేవండి. ఆహా, ఇచ్చేటప్పుడు ఎవరికైనా ఇలాగే ఉంటుందండి, కానీ తీసుకునేటప్పుడు మాత్రం ఫుల్ ఖుషీగా ఉంటారు. ఇంతకేమండి డబ్బులు? డబ్బులు లేవు. ఏంటి బాబు, డబ్బులు లేవు నిన్న ఉన్నాయి అన్నారు కదండి, ఈరోజు లేవంటున్నారేంటి? అన్నానా? అనే ఉంటాను. ఏంటండి మీరు మాట్లాడేది? నేను డబ్బులు తెచ్చి బీరువాలోనే పెట్టానండి, కానీ బీరువాలో డబ్బులు లేవు. ఏంటి సెట్ అయ్యారా? మీరు తెలుగులే కదా. రే, ఇట్రారా, బీరువాలో పెట్టిన డబ్బులు ఏమైనా తీసావా? ఏంట్రా, నేనేమైనా జోక్ వేశానా అలా నవ్వుతున్నావు? అది కాదు నాన్న, మీరంటుంది ఆ బీరువాలోని డబ్బులే కదా. ఆ, అవునరా, నువ్వేమైనా తీసావా? అవును నాన్న. నేను చెప్పాను కదా జఫా గారు. ఇంతకేవిరా డబ్బులు? లేవు. లేకపోవడం ఏంట్రా? పిచ్చి నాన్న, ఇంత అమాయకంగా ఉంటే ఎలా నాన్న? ఆ జెఫ్ అంకుల్ మీకేం చెప్పాడు? ఏం చెప్పాడురా? మీరు డబ్బులు ఇస్తే కేవలం 10% వడ్డీ అన్నాడా? అవును. 10% కాకపోతే 190% ఇస్తారేంటి? ఈ జఫా అంకుల్ మిమ్మల్ని అమాయకం చేసి డబ్బులు గుంజాలని చూశాడు నాన్న. ఏంటి బాబు, నేను డబ్బులు గుంజడం ఏంటి? మరి బయట అందరూ డబ్బులకు డబ్బులు ఇస్తుంటే మీరు ఆఫ్టర్ ఆల్ 10% అని డబ్బులు గుంజలేదా? డబ్బులకు డబ్బులు ఏంట్రా? అవును నాన్న, నేను మా ఫ్రెండ్స్ కలిసి బయట ఒక డమాల్ కంపెనీలో డబ్బులు పెట్టాం. వాళ్ళు డబ్బులకు డబ్బులు ఇస్తామన్నారు. వాళ్ళు కేవలం ఒక్క రోజులోనే డబ్బులు ఇస్తామన్నారు. అంటే 50,000కి 1,00,000 రూపాయలు అన్నమాట. అంటే ఎంత లాభం? ఏంటి బాబు, ఎంత? 50,000కి డబుల్ అంటే 1,00,000. ఇంతకీ ఆ కంపెనీ పేరేంటి బాబు? డమాల్ కంపెనీ. డమాల్. ఓకే అండి, మరి నేను వస్తా. ఏంటండి మీరు కూడాను? ఇంకేంటండి, అంతా డమాల్. మీకు నమస్కారం, వెళ్ళి తెచ్చుకోండి డబ్బులకు డబ్బులు. నాన్న, మీరు ఇవేం పట్టించుకోకండి. ఈరోజు వాళ్ళు రమ్మన్నారు, నేను ఇలా వెళ్ళి అలా నీ 50,000తో పాటు వాళ్ళు ఇచ్చే ఇంకో 50,000 అంటే 1,00,000 రూపాయలతో పాటు నేను తిరిగి వస్తాను. మీరు ఇవేం పట్టించుకోకండి. నేను ఇలా వెళ్ళి అలా 1,00,000 రూపాయలతో వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. వదిలేయండి జఫా అంకుల్ని, మీరు ఉండండి ఇక్కడనే. రేయ్, పదండ్రా, వెళ్ళి మన డబ్బులు తెచ్చుకుందాం. పదరా. ఏంట్రా ఇది? రేయ్, ఏంట్రా ఇక్కడ ఏం లేదు? రేయ్, ఏంట్రా ఇక్కడ ఏం లేదు? అవునరా. మరి ఏమైందిరా? రేయ్, నీకు విషయం చెప్పాలరా. ఏంట్రా? వాడి కంపెనీ పేరేంటి? డమాల్ కంపెనీ. ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఏంట్రా? వాడు డమాల్ అని ఎందుకు పేరు పెట్టాడు? ఏంట్రా నువ్వు అనేది? మన డబ్బులు డమాల్. డమాల్ అంటే? డమాలే.